నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగునుగా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో గణపరచునుగాక. చూడండి, మీరందరూ దీవించబడాలి, మీరందరూ విస్తరించబడాలి. మీరు దీవించబడితే ప్రభుకే మహిమ. ఆయన కృపలో, ఆయన ప్రేమలో అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియజేయండి. తప్పకుండా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. చదువుకుందాం. ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంది, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. దేవునికి స్థితి కలుగును గాక. నదుల్లో బడి వెళ్ళేటప్పుడు ప్రభు నీకు తోడే ఉన్నాడు కాబట్టి, అంటే సమస్య అనే నదిలో, ప్రాబ్లం అనే నదిలో నువ్వు వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడ నీకు అపాయం రాదు అని చెప్తున్నాడు. చాలాసార్లు మనకు సమస్యలు రాకుండా ఉండవు, ప్రాబ్లం రాకుండా ఉండదు, ఇబ్బంది కలగకుండా ఉండదు, కరువు అనే సమస్య రాకుండా ఉండదు. కానీ ఖచ్చితంగా అవి వస్తాయి, కానీ వాటి వలన మీకు అపాయం రాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రభు నీకు తోడే ఉన్నాడు. ప్రభు నమ్మావు, ఆయన పాదాలు పట్టుకున్నావు, రక్షణ పొందావు, ఆయన ఆరాధిస్తున్న నీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య వల్ల నీకు ప్రాబ్లం ఉండదని చెప్తున్నాడు. అంటే ప్రతి విషయంలో ప్రభు నిన్ను తప్పిస్తూ, విడిపిస్తూ, రక్షిస్తూ అద్భుతంగా నిన్ను ఆ జలములని, నదులన్నిటి దాటిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి గనక, నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నదులు నీ మీద పొర్లి పారు, అందులో మునిగిపో, అంత అద్భుతంగా నిన్ను విడిపిస్తానని ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాను. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం వారికి ఎదురవుతుంది. చాలా భయపడతారు. ఏంటి మాకు ఇది స్థితి? వెనక చూస్తే వాళ్ళు, ముందు చూస్తే సముద్రం, ఎలా వెళ్ళాలని ఆలోచించినప్పుడు ప్రభు మోషేకి చెప్తాడు, ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేయి, సముద్రంలో దారి కలిగించాడు. సముద్రంలో వీరు వెళ్ళవలసి వచ్చినప్పుడు వారికి మార్గం కలుగజేసింది ఎవరు? దేవుడే. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, అమ్మో ఈ సమస్య ఎలా దాటాలి, ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఈ గోతిలో ఉన్న నన్ను పైకి ఎవరు లేవనెత్తారని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ సముద్రంలో మార్గమును సృష్టించిన దేవాదేవుడు సమస్యలో నుంచి నీకు కూడా మార్గం పుట్టిస్తాడు, మార్గం కలిగిస్తాడు, అద్భుతంగా నేను దాటిస్తాడు. వారందరూ భయంగా వెళ్తున్నారండి. అవి పక్కన, ఆ పక్కన, ఈ పక్కన గోడవలే ఉంటే అవి ఎక్కడొస్తాయని భయం అయితే ఉంది, కానీ ముందుకు సాగక తప్పడం లేదు. కానీ అద్భుతమైన దేవుడు అద్భుత రీతిగా ఆ ఎర్ర సముద్రాన్ని దాటించేశాడు. ఈరోజు నీకున్న సమస్యను, ప్రతి ప్రాబ్లం క్లియర్ చేసేది దేవాది దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే. నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు తప్పకుండా నీకు మార్గం చూపిస్తాడు, తప్పకుండా నీకు విడుదల కలిగిస్తాడు. అద్భుతంగా వారందరికీ చూడండి, ఒక్కరు కూడా అందులో మునక్కుండా అందరినీ ఆ దరి చేర్చాడు. వారి మార్గం అంతట్లో ప్రభు వారి కాపరిగా ఉండి నడిపించాడు. అవి వారి మీద పొర్లి పారని. ఈరోజు భయపడకు, అధైర్యపడకు, కృంగిపోకు. ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి ఏ సమస్య నిన్ను ముంచలేదు, ఏ ప్రాబ్లం నిన్ను ముంచలేదు, ఏ భారం నీ మీదకి ఎక్కి రాలేదు. భయపడకుండా నమ్మిక మాత్రం ఉంచు, తప్పకుండా నిన్ను విడిపిస్తాడు, నడిపిస్తాడు, రక్షిస్తాడు. మాట పట్టుకొని విశ్వసించు. అన్ని విషయాల్లో, నీ విషయంలో అద్భుతం ప్రభు నీ విషయంలో జరిగించబోతుంది. ఈరోజు ఈ మాట నీ జీవితంలో నెరవేర్చి ప్రభు ఈరోజు అంతే నీకు తోడే ఉండి నడిపించుకున్నాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చెప్పు. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ ప్రాబ్లంలో చిక్కుకొని ఉన్నారో, అయ్యా మమ్మల్ని ఎవరు కాపాడతారని ఎవరి వైపు ఎదురు చూస్తున్నారు, వారిని చూస్తున్న దేవుడు ఈ మాట ద్వారా దర్శించిన, ఈ మాట ద్వారా లేవనెత్తున పడిపోయిన ప్రతి గుడారాన్ని మళ్ళా సరిచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, అన్ని విషయములలో వర్ధిల్ల చేయండి. ప్రతి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, ప్రతి శోధన నుంచి తప్పించండి, ప్రతి ప్రాబ్లం నుండి తప్పించండి. వేటగాని ఊళ్ళో నుండి ప్రతి బిడ్డలను తప్పించమని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలు వెలుచు వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉంది. నిత్యము వారికి నిదూతలకు ఆజ్ఞాపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. చేయబోనుకున్న ప్రతి ప్రయత్నము సఫలపరచండి. ప్రతి కుటుంబానికి ఏది కావలసినదో అది నీ మహిమలో తీర్చి ప్రతి బిడ్డలను తృప్తిపరచమని, ఆనందింపజేయమని, ఈ బిడ్డలందరినీ నీ కృపలో బలముగా వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి.
ఆమేన్. వీడియో చూసిన మనందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.